హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం హాఫ్ పిరమిడ్ ప్యాటర్న్ని విత్ క్యారెక్టర్స్తోన చూసాం. సేమ్ ఇక్కడ కూడా విత్ క్యారెక్టర్స్తోనే, బట్ ఇక్కడ క్యారెక్టర్ అనేది చేంజ్ అయింది కంప్లీట్గా. ప్రతి రోకి ఏబిసి అని కాకుండా ఈచ్ రోలోన డిఫరెంట్ క్యారెక్టర్ ప్రింట్ అయింది. ఓకే, సో ఈ ప్యాటర్న్ని ఏ విధంగా ప్రింట్ చేయాలో తెలుసుకుందాం. సో మన రో అనేది రో వాల్యూ 1 అయినప్పుడు మనకు ఏ వాల్యూ ప్రింట్ అయింది, రో వాల్యూ 2లోన బిసి అని ప్రింట్ అయింది. రో వాల్యూ 3కి వచ్చేపాటికి 3 టైమ్స్ లూప్ అనేది ఇటరేట్ అయింది. సో రో వాల్యూ 1 ఉన్నప్పుడు సింగిల్ క్యారెక్టర్ ప్రింట్ అయింది. రో వాల్యూ 2లోన 2 క్యారెక్టర్స్ ప్రింట్ అయినాయి. రో వాల్యూ 3లోన 3 క్యారెక్టర్స్ ప్రింట్ అయినాయి. రో వాల్యూ 4లోన 4 క్యారెక్టర్స్ ప్రింట్ అయినాయి. సో ఈ 4 క్యారెక్టర్స్ అంటే ఇక్కడ ఈ మొత్తం ప్యాటర్న్లోన మనకు డిఫరెంట్ ఒక్కటి కూడా కామన్ క్యారెక్టర్ లేదు. సో ఈ ప్యాటర్న్ని మనం ఎలా ప్రింట్ చేయాలి అంటే సేమ్ లాజికే, బట్ కొంచెం మనం వేరియబుల్ డిక్లరేషన్లో కొంచెం చేంజ్ చేస్తే అయిపోతుంది. సో కోడ్ రాసి మీకు ఇది లాస్ట్ వీడియోలోది కోడ్. సో దీంట్లో కొంచెం చేంజ్ చేస్తే కోడ్ మనకు వచ్చేస్తుంది. సో ఇక్కడ క్యారెక్టర్ అనేది ఇనిషియలైజ్ అనేది అవుటర్, మనం లూప్ అవుటర్లో ఇచ్చేసి డిక్లేర్ చేయాలి. సో క్యారెక్టర్ ఫస్ట్ మనం ఏతో నుంచి స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ మనం ఏ వాల్యూ క్యారెక్టర్ వాల్యూ ఏ అని ఇనిషియలైజ్ చేసాము. సో ఈచ్ టైం మనం క్యారెక్టర్ ప్రింట్ అయిన తర్వాత మనం క్యారెక్టర్ వాల్యూ ఇంక్రిమెంట్ చేసుకున్నాం. సో తర్వాత మన క్యారెక్టర్ వాల్యూ అనేది చేంజ్ చేయడం లేదు, చేంజ్ అవ్వడం అంటే మన క్యారెక్టర్ వాల్యూ అనేది బిసి ఇలా ఇంక్రిమెంట్ అవుతూనే పోతుంది. సో అవే వాల్యూ ఇంక్రిమెంట్ అయిన వాల్యూ ప్రింట్ అవుతుంది. లాస్ట్ ప్యాటర్న్లో మనము ఇది ఫర్ లూప్ కింద అంటే రో కింద ఈచ్ రోలోన మనం ఏ వాల్యూ డిక్లేర్ చేసినందుకు ఈచ్ రోలో స్టార్టింగ్ ఏబిసి అని అవే ఇంక్రిమెంట్ అవుతూ వెళ్ళాయి. కానీ ఇక్కడ మనము ఫర్ లూప్ లోపల కాకుండా లూప్ బయట ఇచ్చాం కాబట్టి ఇంక్రిమెంట్ అవుతుంది మన లూప్, మళ్ళీ రీడిక్లేర్ ఏం అవ్వదు ఏ వాల్యూ. ఇది మన కోడ్. సో దీన్ని సేవ్ చేసి రన్ చేద్దాం. మన ఎర్రర్ వచ్చింది. ఓకే, నేను క్యారెక్టర్ వాల్యూని సింగిల్ కోలన్స్లో ఇవ్వాలి. సేవ్ చేయాలి. సో ఇది మన ప్యాటర్న్. ఓకే, అర్థమైంది అనుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.